వాక్యం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 15 వరకు చదువు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 15 వరకు. ఈ రెండవ దిన ఏర్పాటు కూడిక ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాటు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10 నుండి 15 వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఈ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నులు ఎరిగిన కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారు రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టోరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించను. వారు ఇశ్రాయేలీయులు దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయి యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయటకు యెహోవా వారికి శత్రువైన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. ఈ వాక్యం ప్రారంభించుకున్నాం. మహోన్నతుడ, మా ప్రియ తండ్రి, మా మిత్రుల సంరక్షకుల దేవ మీకు వందనములు స్తోత్రములు సాధ్యం చేసుకున్నాం. దేవ మరి దేవా ఈ యొక్క వాక్యమును ధ్యానించడానికి మేము సిద్ధపడుచున్న సహాయం దయచేయండి. దేవా ఈ వాక్యం గురించి ఆత్మచేతను ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవా మా జీవితాలను మేము మరలా సరి చేసుకోవడానికి అవసరమైన ఈ వాక్కులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఉన్నటువంటి బిడ్డను ఆశీర్వదించండి. దేవా పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ దేవా మీకు ప్రత్యేక సమయం వ్యర్థముగా ఆచరించుకుంటారు. అర్థవంతమైనటువంటి స్థితిలో మమ్మల్ని నడిపించి మీకు ప్రతి ఒక్కరిని బలపరచు. వెలుగల చెవులను వెలిగించగల ఆత్మ దేవా నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేసి మీ కృపలో బలపరచు. మీరే మహిమ ప్రభు యేసుక్రీస్తు వారి పేరున ప్రార్థించి మీ వైపు వచ్చినాము. ఆమేన్. అందరికీ వందనాలు. నిన్నటి దినాన న్యాయాధిపతుల మొదటి గ్రంథాన్ని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే నాయకుడు పరిస్థితుల్లో నాయకత్వము లేనటువంటి ఒక జనాంగం లేకపోతే కుటుంబం లేకపోతే సమాజము యుద్ధము చేయడానికి ఎంత భయపడుతుందో, రాజు లేనటువంటి రాజ్యము, నాయకుడు లేనటువంటి ఒక సమాజము, సేవకులు లేనటువంటి సంఘం ఏదైనా కూడా అది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అది న్యాయపతుల మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఒక కాలేజీ తప్ప మిగతా వాళ్ళు ముందుకు రావడానికి భయపడినటువంటి పరిస్థితిని చూసాం. యుద్ధం చేసినప్పటికీ వాళ్ళు చేస్తున్న తప్పును కూడా మనం చూసాం. ఈ 2వ అధ్యాయాన్ని మనము ఇంకా ఎందుకంటే న్యాయపతుల ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొత్తం ఎందుకు న్యాయాధిపతులను దేవుడు నియమించాడు అనేటువంటి దానికి ఒక కారణము, ఒక సమాధానం మనకి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీము నాకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశం మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరు
ఇక్కడ దేవుడు దూతను పంపించాడు. ఎందుకంటే మనకు తెలుసు నాయకుడు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో యుద్ధం చేశారు. చాలా వాటిని వాళ్ళు ఆక్రమించుకున్నట్టు దేవుడు సెలవించిన తర్వాత ఈ యొక్క మొదటి అధ్యాయంలో యెహోవా దూత గిల్గాలుకు వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? గిల్గాలు నుండి ఎక్కడికి వచ్చింది? బొకీముకు వచ్చింది. అసలు గిల్గాలు ఎక్కడుంది, గిల్గాలులో ఏం జరిగింది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నేడు ఐగుప్తు అవమానము మీ మీద నుండి ఉండకుండా దొల్లించి వేసి ఉన్నాయని యెహోషువ అనను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను గిల్గాల్ అంటే ఏంటంటే దొల్లించుట. ఏం జరిగింది అక్కడ? వారికి అవమానము లేకుండా దేవుడు తొలగించాలని చెప్పి యెహోషువకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అందుకని దానికి ఏం పేరు? గిల్గాలు అనేటువంటి పేరు దానికి వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దూత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? గిల్గాల్ నుంచి గిల్గాల్ నుంచి బొకీముకు వచ్చింది. బొకీం అంటే ఏంటి? ఏడు దాని కింద మనం వస్తూ ఉంటాం. ఏంటి అంటే యెహోషువకి ఇచ్చినటువంటి మాట యెహోవా మరణించిన తర్వాత అది లేకుండా పోయింది. యెహోషువ ఉన్నప్పుడు యెహోవా తనకి ఇచ్చినటువంటి మాట, అంటే ఒక నాయకుడికి ఇచ్చినటువంటి మాట ఆ జనాంగం దగ్గరికి వచ్చేసరికి దొల్లించబడినటువంటి స్థితి, అవమానం లేకుండా చేసినటువంటి స్థితి నుంచి ఏడ్చేటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసారు. నేను మాట్లాడుకున్నాం ఏంటి, 200 సంవత్సరాల పాటు వాళ్ళకి నాయకుడు లేనటువంటి పరిస్థితి యెహోషువ తర్వాత. సో అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదే మాట యెహోవాతో గిల్గాల్ నుంచి వచ్చింది. ఈరోజు మన పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం. నిన్న కూడా చూసాం, జనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కనాను రాకుండా మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దూత ఎక్కడ ఉండాల్సిన దూత ఎక్కడికి వచ్చింది? గిల్గాల్లో ఉండి అయ్యా మీకు అవమానం లేదు అని చెప్పాల్సిన దేవుడి దూత ఇక్కడికి వచ్చింది, బొకీముకు వచ్చి మీరు ఏడవండి అని చెప్పేటువంటి పరిస్థితిలోకి జనాంగాలు వచ్చేసారు. ఈనాడు మనము దేవుడు మనకు ఒక వాగ్దానం ఖచ్చితంగా దయచేసారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వాగ్దానం ఉంటుంది. ఖచ్చితంగా వాగ్దానం లేకుండా ఏ వ్యక్తి ఉండడు. ఒక ప్రామిస్ దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రామిస్ మనకు గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఇశ్రాయేలు పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం చూసుకుంటే దీన్ని కన్ఫ్రంటేషన్, అంటే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య అనేటువంటి కాన్ఫ్రంటేషన్, ఒక విధమైనటువంటి ఘర్షణ. ఇది ఈ న్యాయపీఠంలో 3 సార్లు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఒకసారి, 10వ అధ్యాయంలో ఒకసారి ఇదే రకమైనటువంటి మాటలు దేవుడి దూత ద్వారా ఇశ్రాయేలుకి చెప్పినటువంటి మాట. ఏం జరిగింది ఆ మాట మనం చూసినట్లయితే 2వ అధ్యాయం నుంచి, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు, వారు బలిపీఠలను విరగొట్టమని ఆజ్ఞ ఇచ్చింది కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఏంటిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలను శూలముగా ఉందు, వారి దేవతలు మీకు ఊరిగా ఉందని చెప్పుచున్నాను. ఎందుకు గిల్గాలు బొకీము కింద మారిపోయినట్టు ఇదే కారణం అండి. ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు. దేవుడు ఆల్రెడీ ఒక మాట నిబంధన వాళ్ళకి చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ వారు దాన్ని అతిక్రమించినట్టు మనం చూస్తాం. ఒకసారి నిర్మాకాండ మనం చూసినట్లయితే 34వ అధ్యాయము, నిర్మాకాండము 34వ అధ్యాయము 13వ వచనంలో మనం 13వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి
చేసుకోకుండా జాగ్రత్త పడుము, వారి ఇతర దేవతలు వ్యభిచరించి. ఈ మాట తర్వాత నేను వస్తాను, అది వచ్చినప్పుడు మీరు మాట్లాడదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటది, ఆ దేశ నివాసులతో నిబంధనను చేసుకున్న. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు ఇంకొక దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు, ఎందుకంటే మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది, అదేంటి వాగ్దాన భూమి. సో అబ్రహాం ద్వారా వాగ్దానం పొందినటువంటి భూమిలో మరలా నడిపిస్తుంది, ఎందుకంటే మీరు మళ్ళీ బాధ్యత్వంలోకి వెళ్ళిపోయి ఐగుప్తులను నడిపిస్తుంది. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ మధ్య మన మధ్య నిబంధన ఏంటంటే, నేను ఇది ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో మీరు నిబంధనను చేసుకోకుండా జాగ్రత్త పడండి. మామూలుగా మనం చెప్తాం బయటకు జాగ్రత్తగా ఉండే, ఎందుకు మాట చెప్తాం మనం, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి. అసలు ఆ ప్రమాదం జరిగే అవకాశం లేకపోతే ఎవరు జాగ్రత్తగా ఉండండి, టేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఎవరు చెప్పండి కదా. ఎందుకు ఎవరైనా జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండడి అని చెప్తున్నారంటే, అది కూడా యెహోవా తండ్రి చెప్తున్నారంటే జాగ్రత్త పడుడి, నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడి అని చెప్పినంటే ఖచ్చితంగా ప్రమాదం. ఎందుకంటే లోకం అంత భయంకరమైనది. అంతే కదా, కాలంలో ఏముందని చూసాం, కాలం నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ద్రాక్షాలను తీసుకొచ్చారు. సో అంత గొప్ప ద్రాక్షాలను తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ద్రాక్ష అంత బాగుంది కాబట్టి దాన్ని రసం చేసుకుని తాగడానికి చూస్తారు తప్ప దీన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం చాలా తక్కువ మంది చూస్తూ ఉంటాం. నోవాహు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది జరుగుతుంది. అంత నిబంధన చేశాడు దేవుడు, అంత కుటుంబాన్ని, అనేక జంతువుల్ని ఆ వాడలో రక్షించిన తర్వాత బయటకు వచ్చి నోవాహు ఏం చేశాడు, ద్రాక్ష తోట వేసుకొని ఆ కాయలు కోసుకొని రసం తీసి తాగి మొత్తుడే బట్ట లేకుండా పడిపోయాడు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా, అయ్యా మీరు ఉండేటువంటి జనాల దగ్గర నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం. మనం ఈ లోకంలో ఉంటున్నాం కదా, ఈ లోకంతో కలవకుండా ఉండగలమా? కానీ చెప్తున్నాడు, లోకంతో ఉండకుండా ఉండడానికి జాగ్రత్త పడు. ఈ లోకం చాలా చెప్తుంది, నువ్వు అది చేయని చెప్తుంది, ఇది చేయని చెప్తుంది. దేవుడు అంటే ఇష్టం లేకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అందుకే క్రైస్తవులుగా జాగ్రత్త పడుడి. ఇంకా ఏం చెప్పాడు ఇక్కడ, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞించినది కానీ మీరు నా మాట వినలేదు. ఏంటి బలిపీఠాలు పగలగొట్టడం అంటే? బలిపీఠం అంటే మనం తెలుసుకుంటే దేవునికి అర్పించేటువంటి అర్థంలో ఉండేటువంటి ప్రదేశం అని చెప్పి, అంటే దేవునికి కాకుండా వేరే ఒకరికి నీ జీవితాన్ని అర్పిస్తుంటే చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఆ బలిపీఠంలో అక్కడ కట్టకూడదు, విరగొట్టు. ఆల్రెడీ ఒకవేళ కట్టుకుంటే విరగొట్టు, కట్టకపోతే కట్టదు. ఒకవేళ కట్టేసి ఉంటే మాత్రం దాన్ని విరగొట్టాలి. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో కానాను ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వాగ్దాన భూమిని వారు దేవుడికి దూరమైనటువంటి భూమి కింద చేసేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే బలిపీఠం కట్టారు. జాగ్రత్తగా ఉండమంటే వాళ్ళు నిబంధన చేసుకోవడం మొదలుపెట్టారు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు, అక్కడ ఉన్నటువంటి విగ్రహం పూజించడం మొదలుపెట్టారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, రోషము గల దేవుడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఉన్న తర్వాత భర్త ఉండగా భర్త ముందు భార్య ఇంకొకరితో తిరుగుతుంటే ఎంత అవమానకరమైనటువంటి స్థితిలో, ఎంత కోపంతో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకు చూస్తూ ఉంటే ఏంటి, ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం వల్ల భర్త భార్య చెప్పేసి, లేకపోతే భార్య భర్తను చెప్పేసాం అని చూసి అయ్యో అంటే కొంచెం ఎందుకు చెప్పేసాం జ్ఞాపకం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తుంది కాదు. కానీ ఎంత రోషం వస్తే అంటే ఇది నా శరీరం, నాకు సంబంధించినటువంటి ఆత్మ, ఇది నా భర్త, నా భార్య అనుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తి మనతో కాకుండా ఇంకొకరితో సన్నిహితంగా ఉంటే ఎంత రోషం వస్తుంది, ఎంత కోపం వస్తుంది. మనుషులు చాలా చెప్పాలంటే మనుషులకు రోషం ఎంత ఉంటుంది, మా అయితే కొంచెం మర్చిపోతారు. దేవుడు జ్ఞాపకం చేస్తుంది, దేవుడు చాలా రోషం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎంత గొప్పగా నడిపించాడు, ఎంత గొప్పగా నడిపించాడు. అరే అలా అంత 40 సంవత్సరాలు అలా నడుచుకుంటూ వస్తుంటే అలా చెప్పులు అరగలేదు, అలా బట్టలు మాయలేదు. అంత గొప్పగా చూసుకున్న తర్వాత ఆ దేవుడు వద్దని చెప్పి మరలా లోకం దగ్గరికి వచ్చి మరలా బలిపీఠాలు పట్టుకొని మరలా వ్యభిచారం చేస్తూ ఉంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే చెప్పాడు, అయ్యా మీకేం చెప్పారు, మీరేం చేస్తూ ఉన్నారు. అందుకే ఎందుకు వస్తే మనం చూస్తూ ఉంటాం. మనం ఏంటది
మీరు చేసిన పని ఏంటిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శోభముగా ఉందురు, వారి దేవతలు మీకు గురిగా ఉందరని చెప్పుచున్నాను. ఇదే మాట నేను మనం జ్ఞాపకం చేసుకుని ఎందుకు మన దేశ పరిస్థితులు, లోక పరిస్థితులు ఎందుకు ఎంత భయంకరంగా ఉన్నాయి? అంతకు ముందు లేనటువంటి పరిస్థితి క్రైస్తవత్వం మీద వ్యతిరేకత ఎందుకు గట్టిగా పెరుగుతుంది? గుర్తుపెట్టుకోండి, ఏ క్రైస్తవుడు దేవునికి బలిపెట్టిన కట్టడం మానేసి లోకముతో సంసారం చేస్తూ ఉన్నాడు, లోకముతో స్నేహం చేస్తూ ఉన్నాడు, లోకముతో నిబంధనలు చేసుకుని బతుకుతూ ఉన్నాడు. అందుకే మన పక్కన వల్ల మనం శోభం కింద అయ్యారు. మనం ఏదో అనుకుంటాం ఇది మన భక్తి వల్ల వాళ్ళు ఎదురుస్తున్నాం అనుకుంటాం. ఒక రకంగా కొంచెం ఎదురుండొచ్చు, కానీ చాలా రకాలుగా మనం చూసినట్లయితే మనము చేసిన నిబంధనలు లోకముతో దాని పర్యవసానం ఇది. ఏం చెప్పాడైనా చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే, మీ ఎదుటి ఈ నివాసులను వెళ్ళగొట్టును. ఎంత మాట అంటే, నార్మల్గా దేవుడు చెప్పిన మాట అంటే, దేవా మీరు వెళ్ళి ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు, అదే మీరు వెళ్ళిన స్థలంలో నుంచి వారిని నేను వెళ్ళగొట్టమని చెప్తాను. అంతకంటే భయంకరమైన పరిస్థితి అంటే ఇచ్చిన మాటని ఆయన లేదు నేను నీ జీవితం నెరవేర్చలేము అని చెప్పడం అంతకంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఉందా? పెళ్లి చేసుకున్న ఇంతవరకు వచ్చిన తర్వాత నేను తాళి కట్టి నీ చావు నువ్వు చావు ఉంటే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా భారతదేశం లేకపోతే కుటుంబం అంతా వచ్చినప్పుడు భర్త నాకు ఈ కుటుంబం చాలా పెద్దల నుంచి వదిలేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇస్రాయేల్ పరిస్థితి అదే విధంగా ఉంది. అయ్యా మీరు వెళ్ళు ప్రదేశం నుంచి నేను వారిని నిలబడను, ఎందుకంటే మీరు ఆల్రెడీ వారితో సంసారం చేస్తున్నారు, ఆల్రెడీ మీరు వాళ్ళతో మీరు నిబంధన చేసేస్తున్నారు, బలిపీఠాలు కట్టేశారు. అందుకని వాళ్ళు అక్కడే ఉంటారు, మీరు వారు మీకు సులభంగా ఉంటారని చాలా స్పష్టంగా చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. అది చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తే జనులు ఎలుగెత్తి ఏడ్చేది కాగా ఆ చోటికి బుకీమని పేరు పెట్టారు. వారు అక్కడ యెహోవాకు మరి అర్పించారు. అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటిది ఏంటంటే ఎలుగెత్తి ఏడ్చి అక్కడ మళ్ళా బలిపీఠం కట్టి ఏం చేశాడు? దేవునికి అర్పించారు. మామూలుగా మనం చేసేటువంటిది అంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు మనం చేసేటువంటి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ న్యాయపత్రంలో ఇంకొకసారి కూడా వీళ్ళు ఏడ్చడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి 20వ అధ్యాయం చూసినట్లయితే న్యాయపత్రం 20వ అధ్యాయం 24 చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయగా ఆ 2వ దినమున బెన్యామీనులు వచ్చి వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేలగూర్చి సంహరించింది. వీరందరూ కత్తి వేవారు. అక్కడ ఇశ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంటూ ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. ఇక రెండు సందర్భాల్లో కూడా ఇశ్రాయేలు ఏడ్చారు. ఇప్పుడు మనం 2వ అధ్యాయం సందర్భం ఏంటంటే, దేవుడు మీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాము అని చెప్పిన తర్వాత వాళ్ళు కన్నీళ్ళ నుంచి బయలుదేరించారు. 20వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఏడ్చారు? వాళ్ళ సొంత జనాలతో యుద్ధం జరిగిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. సొంత ప్రజలైనటువంటి బెన్యామీనులతో యుద్ధం చేసిన తర్వాత అనేక వేల మంది చనిపోయారు. ఆయన చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎవరు? యుద్ధం చేసేటువంటి వాళ్ళు. అక్కడ ఉంది కదా, వాళ్ళందరూ కత్తి దూసేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ యుద్ధం చేసేటువంటి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు. ఏడవడంలో 2 రకాలు ఉన్నాయి: పశ్చాత్తాపము, పరితాపం. పశ్చాత్తాపం, పరితాపం. మనం కన్ఫ్యూస్ అవుతాం కొన్నిసార్లు, పశ్చాత్తాపడిపోతా ఉంటాం. పశ్చాత్తాపంతో వచ్చేటువంటి కన్నీరు ఒకటి, బాధలో వచ్చేటువంటి కన్నీరు ఒకటి కదా. దేవుడు నీకు ఉండడరా బాబు అంటే అప్పుడు ఏడ్చారు 2వ అధ్యాయంలో. కానీ 20వ అధ్యాయంలో దేవుడి గురించి ఆలోచన వాళ్ళ జనాలను చంపుకోవడం వల్ల వచ్చినటువంటి పరితాపం
సో పశ్చాత్తాప పరితాపం మన జీవితంలో మనం ఏడ్చేటువంటి ఏడుపులు పశ్చాత్తాపాన్ని మించిపోయి దాటిపోయి వెళ్ళిపోతుంటే అది పరితాపంతో ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకోకుండా ఆ పశ్చాత్తాపరాధం చేసి బలిపీఠంలో బలు నిర్మించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకుండా ఉన్నట్లయితే చివరికి నీ జీవితం పరితాపంతోనే ఎండ్ అవుతుంది. ఈ ఏడవడమే ఆ పరితాపం మనకు తెలుసా ఏంటది? ఏడుపులు పళ్ళు కొరుకుటే అయ్యి మాత్రం. ఇంకా నువ్వు ఎంత అడిగినా ప్రాధాన్యపడ్డ పశ్చాత్తాపడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు పరిస్థితి ఇంచుమించు అదే రకంగా ఉంది. ఆ టైంలో పశ్చాత్తాపడ్డారు, 2వ అధ్యాయం పశ్చాత్తాపడ్డారు. ఏంటి మీరు నిబంధన చేసుకున్నారు ఉద్దేశంటే లేదా అని చెప్పి పశ్చాత్తాపడ్డారు, అంత బాగానే ఉంది. కానీ ఇంకా మా అధ్యాయం ముందుకెళ్ళేసరికి మనం చూస్తూ ఉంటాం మరలా పశ్చాత్తాపం ఏమైపోయింది. అసలు ఏం జరిగింది మనం చూసినట్లయితే 10వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు చాలా రకాలుగా ప్రభావితం మనం వారు చేసిన మనం చూస్తూ ఉంటాం. ఏంటది? ఏం జరిగింది ఇక్కడ? కొన్ని విషయాలు చూసినట్లయితే వారు తర్వాత ఒక తరం వచ్చిందంట. ఎందుకంటే యెహోషువ తరం అవుతుంది, యెహోషువ తర్వాత ఒక తరం ఉంది, వారి తర్వాత ఇంకొక తరం ఉంది. అంటే మనం 22వ అధ్యాయము 21 చూసినట్లయితే ఏంటిది? గనుకనే నియమించిన విధిని అనుసరించి వారి పితరులు అడిగినట్లు వీరులు యెహోవా విధిని అనుసరించి నడుచుదరు లేదు. ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకే యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనముల్లో ఏ జనమును వారి ఎదురు నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనమును యెహోషువ చేతికి అప్పగింపుకై శీఘ్రముగా వెళ్ళగొట్టకి వారిని అక్కడ ఉండనిచ్చాడు. ఎందుకు వాళ్ళు అక్కడ ఉండనిచ్చాడు? బేసిక్గా మనకి ఒక జనరేషన్ నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరం మధ్యలో తరం చాలా ఇంపార్టెంట్ కదా. 3 తరాలు అనుకుంటే మొదటి తరానికి 3వ తరానికి వారది 2వ తరం ఖచ్చితంగా అంతే కదా. ఎందుకంటే వారి నుంచి నేర్చుకున్న దాన్ని మీరు ఇందుకు క్యారీ ఆన్ చేస్తూ ఉంటారు, ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 3వ తరం పరిస్థితి ఏమైపోయిందంటే 2వ తరమే చనిపోయింది. యెహోషువ చనిపోయిన తరువాత ఉన్నటువంటి తరముల పరిస్థితి ఏంటి? నాయకత్వం తీసుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి. అది ఎవరి ముందు జరగడతారు, ఎవరి ముందుకు వెళ్తారు అనేటువంటి తరం తయారైంది. ఇంకా అర్థం చేసుకుని వాళ్ళ తరం తర్వాత పరిసరం మన కుటుంబాల జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చాలా గొప్ప పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. దాన్ని బట్టి అనుకుంటూ వారు వెళ్ళి అదృష్టం అనుకుంటాం. కానీ ఆ యొక్క స్థితిని నిలబెట్టుకోలేకపోతే ఆ నెక్స్ట్ తరం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ధనవంతులు వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు మొదలు పెట్టారు, తర్వాత దాన్ని కొంచెం డెవలప్ చేశారు, తర్వాత దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అది నెమ్మదిగా పైకి వెళ్ళిపోతూ పోయి ఒక సంపాదించిన తర్వాత ఒక మొత్తం తినేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? ఇదే మన దేశంలో మన కుటుంబాలు జరుగుతున్నటువంటి విషయాలు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తరతరాలు మన దేవుడైనటువంటి వాడిచ్చినటువంటి వాగ్దాన్ని నిలబెట్టుకుంటే ప్రతి తరము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తల్లులు మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలంటే స్థితి మనకు ఉంది. యెహోషువతోనే ఆ యొక్క స్థితి అక్కడ అంతమైనట్టు మనం చూస్తూ ఉంటాం. దానితోనే అంతమైనట్టు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి మనం చూసినట్లయితే ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి అయిపోయింది. అంటే ఆ మధ్యలో ఉండేటువంటి తరం అయిపోయింది, చెప్పేటువంటి వారు లేదు. వారి తరువాత యెహోవాను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరిగిన తరం ఒకటి ఒక తరం వచ్చిందంట. ఒక జనరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడు మన లోకంలో ఉన్నటువంటి తరము చాలా వరకు లోకంతో వారు స్నేహం చేస్తాం కదండి. ఎందుకంటే ముందు లేనటువంటి చాలా సుఖాలు వచ్చేసాయి. లగ్జరీ అంటే మన ఉద్దేశంతో దాని గురించి మాట్లాడతారు. లగ్జరీ అంటే కష్టపడకుండా చాలా విషయాలు జరిగిపోతుంది, శారీరక శ్రమ తగ్గిపోయింది చాలాసార్లు. ఇంకా చెప్పాలంటే లోకం మనకి చాలా టెక్నాలజీ ఇచ్చేసారు, చాలా రకాలుగా మనం కొనసాగుతున్నాం. ఒకప్పుడు ఒక నుంచి ఊరెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు కదా. నేను మామూలు చిన్నప్పుడు నేను దిగినప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వెంటబడే రోజు బోర్లు ఉన్నాయి
నడుచుకుంటా అక్కడ బస్ స్టాండ్లో దిగి ఎన్ని కిలోమీటర్లు 3-4-5 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు నడుచుకుంటే పెద్ద తేడా ఎక్సైజ్ అంటే కాదు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయటికి వీధి చివరికి నడుచుకుంటా రావాలంటే అది ఒక వాకింగ్. ఇప్పుడు ఆరోగ్యం కోసం చేసేటువంటిది ఏంటంటే అక్కడి నుంచి ఎంతవరకు రావడం చెమట పడుతుంది, అమ్మయ్య ఒక మంచి వర్కౌట్ ఫీల్ అవుతాం. అంటే తరం ఏమైపోయింది, తరం ఏం నేర్పిస్తాం, అమ్మో మా పిల్లడు కష్టపడిపోతా ఉన్నాడని చెప్పి ఇప్పటి నుంచి పిల్లలకి సుఖాలు నేర్పించేటువంటి తరం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు వచ్చేటువంటి తరం ఇంకా భయంకరంగా ఉంది. మా తర్వాత వచ్చేటువంటి తరం మాకు తెలియదు. అంటే బిడ్డల్ని సుఖపెట్టడం అనేటువంటి చెడ్డగా నేను చెప్తాను, కానీ ఆ సుఖం నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? కష్టం నుంచే ఏ వ్యక్తి అనేది నేర్చుకోగలరు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పెరిగారు, కానీ వాళ్ళు కొంచెం కష్టపడినా కూడా వాళ్ళు సరగం మొదలుపెట్టారు. దేవుడు అరే నా బిడ్డలే కదా అని చెప్పి ఇవ్వడం మొదలుపెట్టారు. అంతా చేశారు, అంతా గుర్తుపెట్టుకున్నారు. యెహోషువతో అంతా బాగా. యెహోషువ తరువాత నెక్స్ట్ తరం వాళ్ళు అవి వాళ్ళ పిల్లలకు చెప్పడం మానేశారు. ఆ తర్వాత వచ్చింది యెహోవా ఇశ్రాయేలు చేసినటువంటి ఒక్క కార్యం కూడా తెలియనటువంటి తరం మొదలైంది. ఆ పరిస్థితి ఏంటంటే దేవుని కార్యము ఎరుగని తరం. 11వ వచనం ఉంది, యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించిన తరం. 12వ వచనం ఉంటుంది, వాటికి నమస్కరించి యెహోవా కోపము పుట్టించిన తరం. తర్వాత అస్తారోజును పూజించిన తరం, ఇతర దేవతలతో వ్యభిచరించినటువంటి దినం. గమనించాలి, ఏంటది? దేవుని కార్యము ఎరుగినటువంటి తరం. సో ఇది సూటి ప్రశ్న మనందరికీ. దేవుడు మనకు తెలుసా? లేకపోతే ఇశ్రాయేలు మనం కూడా దేవుని ఎరుగినటువంటి తరము కింద అవుతున్నాం? దేవుని ఎరగడం అంటే ఏంటో కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే యెహోషువ జీవితాన్ని అర్థం చేసుకున్నాం. యెహోషువ ఉన్నంతకాలం ఆయనకి ఇచ్చిన ప్రార్థన అంటే గిల్గాలు, అంటే అవమానము లేనటువంటి స్థితి, అవమానము దొర్లించినటువంటి స్థితి, ఎటువంటి అవమానం లేదు. కానీ యెహోషువ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి స్థితి ఏంటది? భోగి, ఏడ్పు. ఎంతమంది మన కుటుంబాలు సంతోషంగా ఉన్నామండి? ప్రతి సందర్భంలో ప్రతి క్షణం సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మనం అర్థం చేసుకుని సంతోషంగా దేవుడు ఒకలా అర్థం చేసుకుని. రెండవది, యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించినటువంటి తరం. ఒకటి యెహోవాకు తెలియదు, ఇంకోటి యెహోవాను విసర్జించినటువంటి తరం వాళ్ళు. ఎంత భయంకరంగా అంటే మన సొంత నాకు వద్దు అని చెప్పేటువంటి స్థితి. కానీ మన తాత నాకు తెలియదు కాబట్టి నా తాత కాలంటే పరిస్థితి. ఇప్పుడు నా ఊహకు తెలియకముందే మా తాతగారు లేరంటే అసలు నా తాతయ్య కాదు అని చెప్పేటువంటి భయంకరమైన స్థితి. నువ్వు ఇంటి పేరు క్యారీ చేస్తున్నావు కదా. ఇప్పుడు మా ఇంటి పేరు గోడి అంటే నాన్నగారి దగ్గర వచ్చింది, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి అలా వచ్చుకుంటూ వచ్చింది. సో నాకు సంబంధం లేదు ఆడెవడం అంటే అసలు అంటే నా యొక్క గుర్తింపు నేను కాదంటున్నాను. గుర్తుపెట్టు, మన అందరికి ఇంటి పేరు ఉన్నాయంటే అది ఎక్కడి నుంచో వస్తుంది. మన భారతదేశం ఉన్నటువంటి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థితి, ఇంటి పేరు వస్తుందంటే అది మన గుర్తింపు. అంటే ఇప్పుడు తరం ఎలా అయిపోయిందంటే యెహోవాను విసర్జించినట్టుగా మన గృహాల్లో మన తండ్రిని విసర్జించినటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. అటువంటి తరము ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో తయారైంది. యెహోవాను విసర్జించి ఎవరిని పూజిస్తున్నారంటే బయలు దేవతను పూజిస్తున్నారు. బయలు దేవతకి చాలా పేర్లు ఉన్నాయి. అంటే బయలు అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిగర్. చాలాసార్లు బయలు చూస్తాం, బయలు దేవత అనేటువంటిది. సో బయలు దేవత అనేటువంటిది ఆ టైంలో ఉరుములుకి సంబంధించినటువంటి దేవత, థండర్ గాడెస్ అని చెప్పి మనం వినొచ్చు. వీళ్ళు బయలు దేవతను పూజించడానికి మొదలుపెట్టారు. తర్వాత ఏం చేశారు? వాటికి నమస్కరించి కోపము పుట్టించినటువంటి తరం. మనం ఇంతగా చూసుకున్నాం. నిర్మాకాండంలో 35వ వచనంలో మనం చూసుకున్నాం కదా. చాలా చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏంటిది? ఆయన రోషం గల దేవుడు కాబట్టి మీరు ఇతరులను పూజించడం అనేటువంటిది, పూజించడం అనేటువంటిది అని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని మర్చిపోయి వేరే వైపు వెళ్ళిపోతున్నటువంటి. అండ్ ఇంకొకటి,
అస్తారోషులు పూజించినటువంటి తరం, ఇంకేంటి ఇతర దేవతలతో వ్యభిచరించినటువంటి తరం. ఏంటి అసలు దేవతలతో వ్యభిచరించడం ఏంటంటే, మామూలుగా మనుషులతో వ్యభిచరిస్తూ లోకంతో వ్యభిచరిస్తామని చెప్పవచ్చు, కానీ దేవతలతో వ్యభిచరించడం ఏంటి? అస్తారోషు బయలు అంటే దేవతల్ని పట్టుకోవడమే అయ్యేటువంటి స్థితి కాదు, అవునా? ఎవరైనా చూసారా పట్టుకున్నారా? కానీ దేవతలతో వ్యభిచరించడం ఏంటి? అక్కడ అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్టే ఇప్పుడు భారతదేశంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ టైంలో ఇస్రాయేల్ చూసినట్టు వాళ్ళ విగ్రహాలు ఏ విధంగా ఉంటే తెలుసండి, ఇట్స్ వెరీ ఎరోటిక్. అంటే స్త్రీ రూపాలు చేసుకొని పెద్ద వక్షోజాలను కలిగినటువంటి స్త్రీని చేసుకొని, లేకపోతే పురుషాంగం కలిగినటువంటి ఆ యొక్క విగ్రహాలను చేసుకొని, ఎన్ని చేసుకునేటువంటి ఒక తరం ఇస్రాయేల్. ఎందుకు అంటే ఒక విగ్రహం చేసుకొని విగ్రహం చేసుకోవచ్చు, కానీ విగ్రహంని ఒక సెక్షువల్ అపియరెన్స్ ఎక్కువగా ఉండేటువంటి విగ్రహాన్ని చేసుకోవడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే మా దేవుడు సెక్సీగా ఉండాలని పెద్ద విషయం. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇశ్రాయేలుకు వారి జీవితం ఎంత భయంకరంగా ఉందంటే, వాళ్ళు యెహోవాను విసర్జించారు, యెహోవా తెలియకుండా ఉన్నారు. దేవతలతో వాళ్ళు పూజించేటువంటి దేవతలు, వాళ్ళు పూజించే దేవతలు తయారు చేసిన ఏం చేయాలి? పూజించారు, మొక్కలు నేరేసాను, కొన్ని దేవుని విసర్జించారు, కొన్ని ఆత్మ దండం పెట్టినది. అది కాదు, వాళ్ళు వ్యభిచారం చేయడం మొదలుపెట్టి, అంటే వారు కావలసినట్టుగా విగ్రహాలను చేసుకోవడం మొదలుపెట్టి దాన్ని చూసి సంతోషించేటువంటి స్థితిలోనికి వాళ్ళు వచ్చేసారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఇశ్రాయేలు వచ్చేసారు. ఈనాడు మనం తయారు చేసుకున్నటువంటి అష్టోరోషులు మనకు తెలియదు. ఈనాడు యవ్వనస్తులు చాలా మంది అష్టారోషులకు వారికి సంబంధించినటువంటి విగ్రహాలు చేసుకుంటారు. ఎందుకంటే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు అంటే వారికి ఆపోజిట్ జెండర్ని చూస్తే వాళ్ళ కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ముఖ్యంగా యవ్వనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలైతే వాళ్ళ ప్రైవేట్ పర్సన్ నార్మల్గా ఏదైతే సెక్షువల్ అపీల్ ఎక్కువ ఉందో అటువైపు తన దృష్టి వెళ్ళిపోయేటువంటి స్థితి మామూలుగా మనుషులు. అది బై నేచర్ వచ్చేసింది. ఆ దేవుడు చేసినటువంటి గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే కొన్ని మనిషి అలాగే ఉండాలి అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరిని అదే మోహం చూసి అది కంట్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? రేప్స్ జరుగుతాం. ఆఖరికి 3 ఏళ్ళ అమ్మాయి అయినా, 6 ఏళ్ళ అమ్మాయి అయినా, 6 సంవత్సరాలైనా, 60 సంవత్సరాల స్త్రీ అయినా, ఎవరిని చూసినా కూడా అదే మోహపు స్థితి కలిగినటువంటి తరము ఇప్పుడు మనం చూస్తాం కదా. మన తరము ఏ విధంగా తయారైందంటే అదే విధంగా విచారాలు చేసేటువంటి తరము కింద మనం చూస్తాం. న్యాయాధిపతుల కాలంలో జరిగిన అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి? దేవుడికి దూరం ఉంటే నీ బుద్ధి ఎటైపోతుందో ఇది పెద్ద ఉదాహరణ. దేవుడు నీకు తెలియకపోతే నీకు జరిగేటువంటి స్థితి ఇది. దేవుడిని విసర్జిస్తే నీకు వచ్చేటువంటి స్థితి ఇదే. ఇతర దేవతలతో విభజించేటువంటి పరిస్థితి. మన జీవితాల్లో ఎంతమందిని మన జీవితాల్లో మనం తయారు చేసుకుంటాం. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా మనం ఒకవేళ విభజించేటువంటి పరిస్థితుల్లో ఉంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇంకేం చెప్పాడైనా? కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించారు. ఇక్కడ ఆయన చాలా కోపం వచ్చింది. 12వ వచనంలో కూడా మనం చూస్తాం, ఆయన కోపం పుట్టెను అని చూస్తూ ఉంటాం. ఇంకేంటి? దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? మీరు వెళ్ళి ప్రతి స్థలంలో వారిని మీ దోపుడుగా చేస్తానని చెప్పాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్తే అది మీకు ఇచ్చేస్తారు. కానీ ఎక్కడ చేస్తాడండి? మిమ్మల్ని వారికి దోపుడు సొమ్ముగా నిచ్చేస్తారు. ఒక మాట రివర్స్ అవడం చాలా భయంకరమైన పరిస్థితి. అంతే కదా. అంతవరకు వెళ్ళిన తర్వాత అదే అది నాకు దొరుకుతుందని వెళ్ళిన తర్వాత అంత లేదు నీకేమన్నా అంటే ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాల పాటు ఆశ పెంచుకున్నటువంటి ఒక విషయాన్ని అంతవరకు చేతులకు వచ్చిన తర్వాత అది నేను నీకు ఇవ్వనయ్యా. ఎందుకు ఇవ్వంటే కారణం అన్నీ ఉన్నాయి ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఏంటిది? దోచుకునేటువంటి దోపుడు సొమ్ముకి ఆయన తోసేస్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటి మనం చూస్తాం, శత్రువుల ఎదుట నిలవ 14వ వచనం ఉంది కదా, కనుక వారు శత్రువుల ఎదుట నిలవలేక
పోయేది. ఒకసారి యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం ఆయన్ని దేవుడు పిలిచిన తర్వాత మొదటి అధ్యాయం మనం చూస్తాం. 5వ వచనంలో మాట అంటాడు, నీవు బ్రతుకు దినములను ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును. యెహోషువకి ఇచ్చినటువంటి మాట ఏంటి? నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేదు. వీళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటి? ఎవరి ఎదుట ఏం నిలబడలేకుండా పారిపోవడం. దేవుని కలిగి ఉన్నటువంటి వారికి, దేవుడిని కలిగి లేనటువంటి వారికి ఉండేటువంటి వ్యత్యాసం ఇదే. నేను చూసా, యుద్ధం చేయడానికి భయపడినటువంటి జనాంగాన్ని యెహోషువ తర్వాత చూసాను. ఇక్కడ ఏదో జరుగుతుంది. యెహోషువ ఇచ్చిన మాట, నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ ఏ మనుషుడు నీ ముందు నిలబడు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరి ముందు నుంచోవాలన్నా ఏం కదా, మన అధికారులు ముందు నుంచి మాట్లాడాలంటే, నేను చెప్పాను కదా, ఒక ఎమ్మెల్యే ముందు వచ్చి మాట్లాడాలంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్ ముందు మాట్లాడాలన్నా కూడా భయం ఏదో మనకి. ఈ భయం అంతా ఎక్కడి నుంచి? రోషం కలిగినటువంటి దేవుడి మన హృదయాల్లో ఉండే నీ భయం ఎందుకు ఉంటుంది? పరిస్థితి అంటే రోషం కలిగిన దేవుడి హృదయంలో తప్పు అనేటువంటిది చెయ్యి. నువ్వు తప్పు చేయకపోయినా భయపడుతున్నావంటే ఎక్కడో నీ దేవుడు నీవు కలిగి లేవు. ఒక మాట చెప్పాలంటే భయం, ఒక మాట మాట్లాడాలంటే భయం, ఒక సహాయం చేయాలంటే భయం. ఈ లోకం ప్రతిదానికి భయం. మనం పక్కన మనుషులను చూసి మనం భయపడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే చెప్పాడు కదా, నీవు వెళ్ళేటువంటి దేశం నుంచి వాళ్ళని ఎక్కడికి తోసిపోయారు, వాళ్ళు నీకు శూలముగా నీ పక్కన అనిపించుతూ ఉంటారు. ఎందుకు ఇదంతా? ఎందుకంటే నువ్వు బలిపీఠములు పెట్టావు, అది ఎవరికి? దేవుడికి కాదు, నువ్వు తయారు చేసుకున్నటువంటి దేవతలకి. నీ హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఈరోజు మన జీవితాల్లో ఇదే విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటాం. ఏది మనము కలిగి ఉండాలి, ఏది కలిగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ప్రతి స్థలం ముందు 15వ వచనంలో ఏంటది? వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేతుకు యెహోవా వారికి శత్రువాయిన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. అట్లా యెహోషువ గ్రంథాన్ని మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నానని చెప్పాడు యెహోషువ. కానీ ఇక్కడే ఉంది, వారు పోయిన ప్రతి స్థలంలో వారికి బాధ కలిగించేది యెహోవా వారికి శత్రువాయును గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. యెహోషువ చెప్పాడు, బాబు కాలు పెట్టి ప్రతిసారి నీకు ఇస్తాను. చాలా మంది జనరల్ ఫస్ట్ పొందేటువంటి వాగ్దానాల్లో యెహోషువ మొదటి గ్రంథంలో చాలా ఉంటాయి. నువ్వు కాలు పెడితే నీకు స్థలం ఇచ్చేస్తాను, నీ ముందు ఎవరు నిలబడండి. ఈ వాగ్దానం అంటే బాబు అసలు ఈరోజు ఏదైనా చేసుకోవచ్చు సంవత్సరం తప్పుకుంటూ ఉంటావు. యెహోషువకి ఇచ్చాడు, నీకు కాదు. నువ్వు పొందుకో, ఖచ్చితంగా పొందుకోవాలి. అదే ఇశ్రాయేలుకి ఆ మాట వినలేదే, వాళ్ళు అడుగు పెట్టి ఇబ్బంది పడ్డారు. ఎవరు శత్రువు అయ్యారట? యెహోవా అయ్యే వారికి నీ దేవుడు నీకు శత్రువు అయితే అంతకంటే భయంకరమైన పరిస్థితి. నీ దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు, కొడుకును నిద్రపోడేటువంటి దేవుడు ఆయన కొడుకుగా నిద్రపోకుండా నీకే శత్రువుగా అయితే, నిన్నే ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి. అదే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు తప్పిపోయినటువంటి పరిస్థితి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించారు. వీరు దోచుకుని వారి చేతిలో ఇశ్రాయేలును రక్షించారు. న్యాయాధిపతులు ఎందుకు వచ్చారు అంటే దీని గురించి ప్రతి ఒక్కరు తప్పిపోతారు. 200 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు వాళ్ళ దేవుడిని మర్చిపోయేటువంటి స్థితిలోకి వచ్చారు కదా. దేవుడిని మర్చిపోయేటువంటి స్థితి, వాళ్ళ సొంత తండ్రిని మర్చిపోయేటువంటి స్థితి, వాళ్ళని బతికి ఉండడానికి కారణమైనటువంటి వారిని, వాళ్ళు విడుదల పొందడానికి కారణమైనటువంటి దేవుడిని మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని వాళ్ళ తిరిగి రక్షించడానికి న్యాయాధిపతులను దేవుడు రక్షించాడు. సో అందుకే న్యాయాధిపతులు ఎందుకు అంటే, నువ్వు నేను కూడా న్యాయాధిపతిని నమ్మాలి. సో న్యాయాధిపతి అంటే జడ్జెస్ ఉంటుంది, కానీ న్యాయం తీర్చేటువంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మామూలుగా బైబిల్ న్యాయాధిపతులు ఏదో సినిమాల్లో చూపించినట్టు ఇది నీ తప్పు, ఇది నీ తప్పు చెప్పేటువంటి వాళ్ళు కాదండి. ఇక్కడ న్యాయాధిపతులు జ్యుడిషియల్ విషయాల కంటే కూడా యుద్ధంలో సహాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ. అర్థం
చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ న్యాయాధిపతులు అంటే మనం వేరే చూస్తాం. ఈ న్యాయాధిపతి ఎవరు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ కేవలం పోస్ట్ చేయడానికి మాత్రమే న్యాయాధిపతులు కూర్చుని మంచి ఎంతమంది ఉన్నా కూడా న్యాయాధిపతి దేవుడు మాత్రం. ఇక్కడ న్యాయాధిపతులను దేవుడు తన పక్షంగా పంపించాడంటే పంపించి మనం చూస్తాం. అయితే చూడండి, ఇంకా అయితే వారు న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభజించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవక పోయి. ఆయన పంపించాడు న్యాయాధిపతులు. పంపించిన తర్వాత కూడా వాళ్ళ మాట విన్నారా అంటే లేదు. మన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. మీరు ఎంతమంది సేవకులు చూసుంటారు? చిన్నప్పటి నుంచి ఎంతమంది పాస్టర్స్ చూసుంటారు? ఎంతమంది పాస్టర్స్ చూసుంటారు? ఇప్పుడు కూడా మనకి ఏమన్నా ఆలోచన పాస్టర్ గారి పేరు చెప్పారంటే మనం టీవీ ఆన్ చేస్తే వాళ్ళు పాస్టర్స్ వస్తారు. అందులో పాపులర్ పాస్టర్స్ ఉంటారు, మిడిల్ రేంజ్ పాస్టర్స్ ఉంటారు, యావరేజ్ బిలో యావరేజ్ అంటే మన ఎక్కువ అంటే ఫ్లాప్ పాస్టర్స్ ఉంటారు, సూపర్ స్టార్ పాస్టర్స్ ఉంటారు, మెగాస్టార్ పాస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఒక్కడ మాటే వింటున్నాం. సో ఇంతమంది న్యాయాధిపతులు ఉన్నప్పుడు ఇస్రాయేల్ పరిస్థితి వాళ్ళ మాటలు వినలేదు. మనం వాళ్ళు వినేటువంటి స్థితి ఎప్పుడంటే చర్చ్లో ఉన్నప్పుడు, లైవ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే టీవీలో ప్రోగ్రామ్ అవగాహన చూసినప్పుడు, గంట చూసినప్పుడు మాత్రం వింటాం. మెసేజ్ బాగుంది, అయిపోయింది. మెసేజ్ బాగుంది, అరే ఏం నేర్చుకున్నామంటే మెసేజ్ బాగుంది, మంచి సబ్జెక్ట్. చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన. సో నేను ఎప్పుడు చెప్పేటువంటి డోంట్ గెట్ అంటే గెట్ ఇన్స్పైర్ అవ్వదు. వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వదు, ఇంప్రెస్డ్. వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వడం. అలాగే నా హీరోయిన్స్, అలాగే నా అమ్మాయిలు, లేకపోతే మీకు ఇష్టపడేటువంటి ప్రేమికులు చూసి బాగున్నారండి, బాగా చెప్పారండి. ఏంటి దేవుడు న్యాయాధిపతులందుకు పంపించలేదు, సేవకులందుకు పంపించారు. వాళ్ళు చూసి ఇష్టపడడానికి, ఇంప్రెస్ అవ్వడానికి కాదు. యూ షుడ్ ఇన్స్పైర్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ ఇన్స్పైర్. ఆ ఇన్స్పిరేషన్ లేనప్పుడు ఏ ఇశ్రాయేలు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ ఇన్స్పిరేషన్ లేనప్పుడు ఏ క్రైస్తవుడు కూడా ముందుకు కొనసాగలేదు. ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కూర్చొని నీ దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నము చేసినప్పుడు మాత్రమే. అదే మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనకి ఎందుకు వస్తే తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవాని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడేయండి వారి దినములను వారి శత్రువుల చేత ఇశ్రాయేలును రక్షించింది. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుడిని వదిలేశారు, విసర్జించారు. నాకు తెలియదు అన్నారు. మా తండ్రిని చేసింది నాకెందుకు అనేటువంటి పరిస్థితి. అంత అన్నా కూడా వాళ్ళ శత్రువుల చేత బాధించబడతా ఉంటే వాళ్ళు ఏడ్చేటువంటి ఏడ్పు విని తండ్రికి ఏం కలిగింది? సంతాపము కలిగింది. ఎంత బాధపడేటువంటి దేవుడు మరలా వారి కోసం మరలా న్యాయాధిపతులు పుట్టించి వారి కొరకు శత్రువుని ఎదిరించడానికి న్యాయాధిపతుల్ని మరలా పెట్టాడు. ఈనాడు ఎంత తప్పు చేసినా, ఎంత దూరం అయిపోయినా కూడా జ్ఞాపకం చేసుకునండి, దేవుడు మనం చేసే ప్రతి తప్పును బట్టి ఆయన ప్రలాభిస్తూనే ఉన్నాడు. మన పక్షంలో యేసుక్రీస్తు వారు ప్రలాభిస్తూనే ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బాధ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన సంతాపం చేత మరలా న్యాయాధిపతులు పంపించాడు. ఒకే ఒక్క ప్రార్థన కొన్నిసార్లు మన జీవితాలు మలుస్తూ ఉంటాం. ఆ ఒక్క ప్రార్థనతో మేబీ ఆ ఎవరు ప్రార్థన చేస్తే ఆ మూమెంట్లో ఏడ్చినటువంటి వారు ఆ బాధకి దేవుని యొక్క హృదయం కరిగిపోయి వారు మనము వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి స్థితి. ఇంకా ఏంటి మనం చూసినట్లయితే 19 ఒక్కొక్క న్యాయాధిపతి చెడిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవులను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచుంటున్న తమ క్రియలలో ఏమి తమ ఓటు ప్రవర్తనలేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారే. ఇది పరిస్థితి మనకు అర్థం కాదు. పరిస్థితి చెప్తాను కదా, ఇస్రాయేలు చాలా చాలా చిత్రమైనటువంటి వాళ్ళు. మనలాగే వాళ్ళు మనుషులు మనలాగే. వెళ్ళి ఒక న్యాయాధిపతి వచ్చాడు, బాగుపడ్డారు. న్యాయాధిపతి ఎంతగా ఉంటాడండి? వాడు వయసు
చెడ్డగా తయారు. ఇంకొకటి వచ్చాడు, ఇంకొక న్యాయపతి మళ్ళా ముందుకు నడిపిస్తున్నాడు, ఆయన పోయాడు. మళ్ళా ఒక మనిషి జీవితం ఇంత చెడ్డగా ఉంటుంది, ఇంత దిగజారినటువంటి స్థితి మనుషులకు ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, నేటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని, నిన్న చేసినటువంటి తప్పులు ఈరోజు చేయకుండా ఉంటున్నాం. నిన్న చేసినటువంటి తప్పులు మనం చేయకుండా ఈరోజు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకే ఇశ్రాయేలు ప్రతి క్షణం దిగజారినటువంటి స్థితిలో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఒక న్యాయాధిపతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి దేవుడు ఇస్తానే ఉన్నాడు. వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తానే ఉన్నాడు. ఒక కాపుదల లేనటువంటి మనిషి యొక్క జీవితము ఎంత భయంకరంగా ఉంటుందో మనం వీరిని చూస్తే మనకి అర్థం చేసుకోవాలి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన ఇలాగ సెలవించి, ఈ ప్రజలు నా మాట వెనుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. ఆయన కోపడుతున్నాడు, శాంతపడేటువంటి దేవుడు. అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి మనం గుర్తుపెట్టు. ఆయన నిజంగా అంత భయంకరమైన కోపము ఆయన అలాగే కాన్స్టెంట్గా వచ్చితే ఎవడో ఒక్క సంవత్సరం చూసాం కదా, సంవత్సరం కొన్ని నెలలు చూసాం. ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఇంచుమించు ఆ సంవత్సరం అంతా చూసాం. అసలు ఆ మార్చి ఏప్రిల్ జ్ఞాపకం చేసుకుంది సార్, జ్ఞాపకం చేసుకుంది. అంటే దేవుడు కొంచెం కోపం ఇస్తుంది. ఇంట్లోంచి బయటికి అడుగుతాడు, కొంచెం కోపం. అసలు అంటే కోపం నుంచి అనుకుంటేనే ఆ ఇంట్లోంచి బయటికి అడిగితే చచ్చిపోతాం. ఇంకా చెప్పాలంటే కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటికి అడుగు పెట్టరా చచ్చిపోతారు. అదే కదా మనం వచ్చిన మాట గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సహాయం కాపుదల లేకపోతే బయటకు బ్రతకలేవు. నీ ఆత్మ నువ్వు కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. సో ఈ న్యాయాధిపతుల పరిస్థితి, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, న్యాయాధిపతులు వస్తున్నారు, చనిపోతున్నారు. మళ్ళా భయంకరమైన పరిస్థితులకు వచ్చేసింది. దేవుని కోపం చాలా ఎక్కువగా మండింది. అందుకని వీరి పితరులతో నేను చేసిన నిబంధన మీరుదురు. ఖచ్చితంగా మీరే సార్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా నాకేం తెలియదు అంటే సిల్లిగా ఇంకేమన్నంటే నాకు తెలియదండి దేవుడు నాకు ఏం చెప్పాడు అంటే నీకు నీ దేవుడికి తెలియదు. దేవుడు నీకు ఏం చెప్పాడు నీకు తెలియదంటే దేవుడు నీకు తెలియదు. ఈ దేవుడు నీకు తెలిస్తే, దేవుడి మాటలు నీకు తెలిస్తే, దేవుడితో చెప్పిన ప్రతి మాట నీకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకో. అది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు ఇశ్రాయేలు దగ్గర నువ్వు తప్పిపోవడానికి ప్రయాసపడు. ఖచ్చితంగా దేవుడితో మరలా నువ్వు అనుసంధానం అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన జీవితంలో గొప్ప విషయాలు జరుగుతుంది. సో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఏంటది? దేవుణ్ణి ఎరుగనటువంటి తరం కింద మనం ఉండకూడదు. దేవుడిని విసర్జించి బయలుదేవతను పూజించేటువంటి తరం కింద మనం ఉండకూడదు. వాటిని నమస్కరించి కోపం పుట్టించేటువంటి తరం కింద ఉండకూడదు. అస్తాలోచన చెప్పాను కదండి. ఏంటి? ఇట్స్ ఎ డిజైర్. ఇంకా చెప్పాలంటే సెక్షువల్ డిజైర్స్. నీకు కావాల్సిందని చూస్తూ ఆనందపడేటువంటి స్థితి నుంచి ఆ తరం నుంచి బయటకు వచ్చి నీ తరం బేసిక్గా అది ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే అందులో ప్రెషర్, కంటి నేత్రానందంతో పాపము చేయకూడదు. ఎందుకంటే ఇస్రాయేలు చేసిన తప్పు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యవనస్తుల్లో 90% మంది ఏమైంది మంది కూడా ఇంచుమించు అదేటువంటి పరిస్థితి. ఏంటంటే చూసి ఆనందించేటువంటి పరిస్థితి. ఇస్రాయేల్ ఆ పరిస్థితిలో ఉన్నారు. ప్రియ బిడ్డల, మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యవనస్తులు, మన బిడ్డలు, మన స్నేహితులతో. ఎందుకంటే దేవుడు తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏమైపోతుంది చూసి ఆనందించదు, పోయిందేమో. మామూలుగా అదే కదా, మేము రేపింగ్ చేస్తున్నాం, పంటలు చేస్తున్నాం, వెళ్తున్నాం, చూస్తున్నాం, ఆనందపడతాం అని చెప్పవచ్చు. చాలా సింపుల్. కానీ ఆ ఒక్క ఆలోచన కొన్నిసార్లు ఇక్కడికి వెళ్ళిందనుకోండి, పడుకున్న తర్వాత అదే ఆలోచన వస్తాం రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చెప్పారు కదా, మనిషికి దేవుడు ఇచ్చినటువంటి వరము, శాపం కూడా జ్ఞాపక శక్తి. ఏది గుర్తుపెట్టుకోకూడదు దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం, ఏది గుర్తుపెట్టాలని గుర్తుపెట్టు. సో ఇక్కడ అష్టాదోషం పూజించి నాశనం అయిపోయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. మనకు తెలుసు కదా,
మోషే పైకి పదార్థం తీసుకురావడానికి వచ్చినప్పుడు వాళ్ళ కింద దూడ విగ్రహం చేసుకొని దూడని ఎందుకు చేసుకున్నారంట? ఎందుకు చేసుకున్నారు దూడ? అన్ని రకాలుగా అంటే బలి అర్పించేటువంటి దాన్ని బలి అర్పించము అని చెప్పేటువంటి స్థితి అర్థమైంది. మామూలుగా మనం దేవుడికి అర్పించేటువంటి దాంట్లో దూడలు ఎక్కువ ఉంటాయి, శ్రేష్టమైనటువంటి దూడలు. వాళ్ళు అర్పించేటువంటి స్థితిలో మేము అర్పించమని చాలా డైరెక్ట్గా చెప్పేశారు. విగ్రహం చేసుకోవడం ద్వారా అర్పించేదాన్ని మేము పూజిస్తాం. మనం ఏంటి విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడికి అర్పించాలి. కానీ ఆ యొక్క విరిగి నలగకుండా హృదయాన్ని గట్టిగా ఉంచేసుకొని అదే నా దేవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ టైంలో ఇస్రాయేల్ పరిస్థితి అదే ఉంది. నువ్వు అర్పించాల్సింది అర్పించాలి, దాన్ని పూజించుకోవడం అర్పించాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని అర్పిస్తావో దేవుడు దాన్ని అంగీకరించి నీకు వాగ్దానం దయచేయగలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే అర్పించాల్సినటువంటి నీ యొక్క హృదయాన్ని నీకు ఆలోచన అర్పించకుండా దాన్ని నీ దేవత కింద దేవుడి కింద నువ్వు తయారు చేసుకుంటావో దేవుడికి శిల్పిస్తాడు. ఇశ్రాయేలు లాగా మనం కూడా మనం పరిస్థితిని బాగు చేసుకోకపోతే ఆయన కోపం మన మీద మండుతుంది. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు చివరికి ఒక మాట చెప్పి నేను గురించేస్తాను. ఎందుకంటే ఇశ్రాయేల్ ఎందుకు ఓడిపోతూ ఉన్నారు? ఎందుకు అంటే దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు, నీ పక్షంగా ఉందని చెప్పి ఇశ్రాయేల్ మాట ఇచ్చాడు. అయితే మరి ఎందుకు దేవుడు మాట తప్పాడా అంటే మనం యెహోషువకి చెప్పినటువంటి మాట, ఎందుకంటే కొత్తగా ఇంతవరకు చెప్పినటువంటి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూసినట్లయితే యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండు. యెహోషువ అతని ఎదుటికి వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధ పక్షం ఉన్నవాడవా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని. యెహోషువ నేలమట్టుకు సాగిలపై నమస్కారం చేసి నా ఎన్నవాడు తన దాసునికి సెలవిచ్చిందేమని నేను జ్ఞాపకం చేసుకున్నాను. యెహోషువ తన ముందు కత్తి పట్టుకున్నటువంటి దూతను చూసి చాలా స్పష్టంగా అడిగాడు, నువ్వు నా పక్షంలో ఉన్నావా, నా యొక్క విరోధుల పక్షంలో ఉన్నావంటే నెయ్యి either by yourself nor your enemy side. నేను ఎవరి పక్షంలో ఉన్నా? దేవుని పక్షంలో. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట ఇచ్చాడు, నీ పక్షంలో ఉంటానంటే నీవు నా పక్షంలో ఉంటే నీ పక్షంలో ఉంటా. చాలా స్పష్టంగా దేవుడు రోషంలో దేవుడు. నువ్వు ఎవరికో పని చేస్తామంటే ఆయన నీకెందుకు ఉపకారం చేయాలి, నీకెందుకు ఉపచారం చేయాలి? నువ్వు ఉద్యోగం చేసే అవసరం అయితే ఇంకొక నీకు చేరినట్టు ఇవ్వాలి, అవునా? సరే చాలా జాగ్రత్తగా, ఇందుకే చాలా స్పష్టంగా ఎందుకు ఇశ్రాయేలు ఓడిపోయారు అంటే ఇదే కారణం అండి. ఆయన దూతలు దేవుని పక్షముగా ఉంటారు. నువ్వు దేవుని పక్షముగా ఉంటే ఆయన నీ పక్షముగా ఉంటాడు. లేకపోతే ఈ విధంగా కత్తి వారిపడి నువ్వు కూడా చచ్చిపోతావు. మనం చూసాం కదా 20వ అధ్యాయంలో బెన్యామీను ఎంతో వేల మంది చనిపోయినటువంటి సొంత ప్రజలు కొట్టుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన పక్షముగా ఉన్నాడనేటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి మన తరం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. మూర్ఖపు తరంగా ఉందా, విసర్జించేటువంటి తరంగా, వ్యభిచరించేటువంటి తరంగా, నేత్రాలతో విచరించేటువంటి తరంగా ఉందా, కష్టముగా ఇతరులను యాక్సెప్ట్ చేసేటువంటి తరంగా ఉందా, అసలు దేవుడు అంటే తెలియటువంటి తరంగా ఉందా, నా తండ్రి కాదు అని చెప్పేటువంటి తరంగా ఉందా? ఇవన్నీ మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆయన కృప అనేది విస్తారంలో, ఆయన కృప అనేది విస్తారం ఉన్నప్పుడు అప్పుడు కణాలను మనం నిర్మించుకోవచ్చు. ఇశ్రాయేలు జీవితం అంతా కదండి, కణాలు చేరాలి, కణాలు ఉన్న ప్రాణాలు చేరాలి. మనం పరలోక ప్రార్థన చేస్తాం, పరలోకంలో ఉన్న పరలోకాన్ని మనం అనుభవించడము లేదు. ఇదే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది అనుభవించే సమయానికి మరలా లోకం మన వెనక్కి లాగుతూ ఉంది, వెనక్కి పెట్టిపోతున్నాం. పరలోక ప్రార్థన 1000 సార్లు 1,000,000 సార్లు చెప్పిన ఆ పరలోకం మనం ఇంకా అనుభవించినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు మనం తయారవుతున్నాం. వారు కానానులో ఉన్న కానాను అనుభవించేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మనం భవిష్యత్తులో పరలోక రాజ్యాన్ని అనుభవించేటువంటి గొప్ప ఆత్మీయ స్థితిలోని మనం కొనసాగాలని మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నాన్ని సఫలపరచడానికి పరిశుద్ధ ఆత్మ సహాయం చేసి నడిపించిన కాక